రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కేసీఆర్కు కనిపించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే ప్రభుత్వాన్ని విమర్శించడం బీజేపీతో ఒప్పందంలో భాగమేనంటున్న మంత్రి పొన్నంతో యాదగిరి ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఫుల్ బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి 6 గ్యారెంటీలతో పాటు మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ప్రయారిటీగా భావిస్తున్నటువంటి శాఖలకు కూడా ఇవాళ బడ్జెట్ కేటాయించారు. మరి ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతిపక్షాల నుంచి రకరకాలుగా చర్చ జరుగుతుంది, రకరకాలుగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఎట్లా చూస్తారు, ఎట్లా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా చూస్తారు మీరు? రాష్ట్రము తెలంగాణ ఏర్పడ్డ నాడు మిగులు నిధులతోటి ఇస్తే తిరిగి 10 సంవత్సరాలు తిరగక ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి అప్పుల రాష్ట్రంగా వచ్చింది. అయినా పరిపాలనా దక్షతతోటి దుబారా తగ్గించుకొని రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతాను. మా ఎన్నికల హామీలైనటువంటి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి బస్ ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దాని తదుపరి గృహ నిర్మాణం కావచ్చు, బలహీన వర్గాల సంక్షేమం కావచ్చు, ఇట్లా హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి 6 నెలలు, మాజీ ముఖ్యమంత్రి 6 నెలల తర్వాత వచ్చి బయటికి అయిన తర్వాత స్కీమ్స్ గురించి ఆ బడ్జెట్ గురించి అవగాహన ఇస్తున్నాడు. కేసీఆర్ గారికి నిజంగా నిన్న రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ బిడ్డ అయ్యి రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించిన అన్యాయం కేంద్ర బడ్జెట్లో జరిగిందనేది మాట్లాడి ఉండి ఇవాళ కూడా బడ్జెట్లో మీకు ఏదైనా అభిప్రాయం చెప్తే బాగుంటుండే. నిన్న మౌనంగా ఉండి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసినా సపోర్ట్ చేయకుండా ఇవాళ బడ్జెట్ మీద మీరు మాట్లాడతారు అన్న. ముఖ్యంగా యాదవులకు సంబంధించి ఇంకోటి కూడా మాట్లాడారు. మీ హయాంలో 85,000కు సంబంధించి జిల్లా వారీగా ఉన్నాయి. 85,480 మంది డీడీలు తీసుకొని అసలు మీరు గొల్ల స్కీమ్ ఇచ్చింది ఒకటేసారి, 3 ఫేజులు ఇస్తామని ఒకటేసారి ఇచ్చిండ్రు. దానిలో అవినీతి జరిగిందని ఇలా సంబంధిత అధికారులు జైల్లో ఉన్నారు. అటువంటి పథకాలు మేము పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా 7 నెలల్లోనే అనేక సంస్కరణలు తీసుకొని వస్తాను. చేతనైతే మాకు సలహా చెప్పే ప్రయత్నం చేయి. కానీ మొదటి నెల నుంచే బుద్ధి, ప్రభుత్వం కూలిపోతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, వీళ్ళు మనగడ సాధిస్తారా, అపశకనాలు పెట్టి కరెంటు పోకుండా కరెంటు పోతుందని మీటింగ్లలో లైట్ బంద్ చేసుకొని చూసినా ఇది సిక్కున్నది. ఇటువంటి చిన్న అంశాల గురించి ఆలోచిస్తే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, అంతకుముందు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి కాబట్టి ఇటువంటి వద్దు. తప్పకుండా మా ప్రభుత్వంలో పొరపాటు జరిగితే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఏం మాట్లాడినా ఇలా వాళ్ళ రికగ్నిషన్ సంబంధించి అంటే మళ్ళీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు గమనిస్తారు. మాట్లాడకుండా ఉంటే మేము తప్పులు చేస్తే ఓహో తప్పులు చేసారని లెక్కకి వస్తుంది. కానీ మీరు మాట్లాడితే ఈయన కూడా మాట్లాడుతున్నారు అనేకాడికి వస్తుంది. వద్దు, మేము తప్పకుండా మా బాధ్యత అందరం కూడా సమిష్టిగా మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పార్టీ కేంద్ర మార్గదర్శకత్వంలో శ్రమపడి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు మా ప్రధానమైనటువంటి బాధ్యత. అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల మీద మాకు పూర్తిగా అవగాహన ఉన్నది. ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొత్తగా ఏ పథకానికి సంబంధించి ఏ సంక్షేమ పథకం కూడా ప్రకటించలేదు. గతంలో ఉన్నటువంటి దళిత బంధు లాంటి పథకాలను కూడా అసలు ప్రస్తావన లేదా పూర్తిగా ఎక్కడ కూడా కనబడతలేదు అని చెప్పేసి కేసీఆర్ ఇవాళ మాట్లాడిన దాంట్లో దళితుల అభ్యున్నతి గురించి వాళ్ళు మాట్లాడితే పొరపాటు అవుతుంది. దళిత బంధు ఎన్నికల కొరకు కొత్త ప్రాంతానికి తెచ్చినటువంటి పథకం. మేము అట్లా కాదు, సమిష్టి ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక చేసుకున్నాం. దానికి సంబంధించిన నిధులు ప్రత్యేకంగా కేటాయించినాం. అనేక పథకాలు ఉన్నాయి. వారి కనగడకపోతే పొరపాటు. ఇలా మేము మిగతా హామీలన్నీ కూడా అంటే రైతు రుణ బంధుతో పాటుగా రైతు చనిపోతే ఇచ్చే బీమా కాదు, పంటల బీమాను కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మేము వారిని సంతృప్తిపరచడానికి కొరకే మేము చేస్తున్న కార్యక్రమం కాదు, ప్రజలను సంతృప్తిపరచడానికి కొరకు చేస్తున్న కార్యక్రమం. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ ఒకవైపు, తర్వాత కేటీఆర్, హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో అసలు సంక్షేమానికి చాలా దూరంగా ఉన్నది అనేది వాళ్ళ ముగ్గురు అభిప్రాయం. సరే, వాళ్ళ భాష్యం అది. మేము ప్రభుత్వం ప్రజల దగ్గర పోతున్నాం. మేము 6 నెలలు 7 నెలలు పరిపాలించిన దాని మీద మన పార్లమెంట్ సీట్లలో కూడా మేము చూసినాం. వాళ్ళు గుండు గెలిస్తే మేము 8 గెలిచినాం. రాబోయే స్థానిక సంస్థలు మేము మా పరిపాలన కొలమానం అవుతుంది. ఇంకా మేము భవిష్యత్తులో ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేస్తారు ప్రజలు చూస్తారు. ప్రజలను సంతృప్తిగా మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు చేసే బాధ్యత మాది.
ఓపిక పట్టండి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మీరు 6 నెలల సమయానికే మీరు ఇట్లా మాట్లాడితే 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో మీరు ప్రజలు మీకు తీర్పులు ఇచ్చిండ్రు. ఓపిక పట్టమని కోరుతున్నాం. ఎట్లా అంటే ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ మీద పోటీపడి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిన్న సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ప్రకటించినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి వాటా లేదు, అసలు తెలంగాణ ప్రస్తావన లేదు, అందరం కలిసి దీని మీద నిరసన వ్యక్తం చేద్దాం, అవసరమైతే అడుగుదామని చెప్పేసి సీఎం చెప్పినప్పటికీ కూడా అక్కడ నుంచి అంతగా ఆ రెస్పాన్స్ రాంది. రాష్ట్ర బడ్జెట్ మీద రావడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు అందుకే చెప్తున్నాం కదా, కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే ఆలోచనతో ఉన్నారు. లేనట్టయితే మేము సాయంత్రం మొన్ననే 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసాం. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంత్రులను కలిసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఓరి ట్విట్లో గిట్లో కాకుండా గట్టిగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడితే బాగుండే. దాని తదుపరి నిన్న కూడా ఎవరు కూడా సభలో పెట్టినటువంటి సందర్భంగా కేసీఆర్ గారు వచ్చి అవును ఈ తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ కలుగుతూ ఉంది, మనం తప్పకుండా తెలంగాణ హక్కు కోసం కొట్లాడాలి, ఢిల్లీకి వెళ్ళి అనేటువంటి మాట మాట్లాడితే బాగుండే. అవేం మాట్లాడకుండా ఇవాళ మాత్రం వచ్చి బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు అందరి తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టుగా భావిస్తాను. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకలాగా లెక్కలు ఒకలాగా ఉండేది, వాస్తవాలకు ఇంకోలాగా ఉండేది. సో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఈ వార్షిక బడ్జెట్ అనేది వాస్తవాలకు చాలా దగ్గరగా మేము ప్రవేశపెట్టామని చెప్పేసి మంత్రి పొన్నం గారు చెప్తా ఉన్నారు. కన్వర్ పర్సన్ రవీందర్తో యాదగిరి, ఈ 6 న్యూస్, హైదరాబాద్.